ప్రతి దినము ఎడారిలో సెలయేర్లు శ్రద్ధతో వించున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు. ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగంను చదువుతున్నాను. దయచేసి శ్రద్ధగా వినండి. ఆగస్టు నెల 31వ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగంను చదువుచున్నాను. వాక్య భాగము, చూడక నమ్మిన వారు ధన్యులు. పరిశుద్ధుడైన యోహాను వ్రాసిన సువార్త 20వ అధ్యాయము 29వ వచనము ధ్యాన భాగమును చదువుచున్నాను. కళ్ళకు కనిపించేవి మనల్ని ఎంత బలంగా ఆకర్షిస్తూ ఉంటాయి. అందుకే కనిపించని విషయాలపై మనస్సు లగ్నం చేయమని దేవుడు పదే పదే హెచ్చరిస్తున్నాడు. పేతురికి సముద్రం మీద నడవాలని ఉంటే నడవాలి, ఈత కొట్టాలని అనిపిస్తే ఈత కొట్టాలి. రెండు పనులు చేయడం కుదరదు. పక్షి ఎగరదలుచుకుంటే చెట్లు కంచెలు అడ్డు లేకుండా చూసుకోవాలి. దాని రెక్కల మీద దానికి నమ్మకం ఉండాలి. అలా కాకుండా ఎందుకైనా మంచిదన్నట్టు నేలకి దగ్గరగా ఎగిరితే అది ఎగరడమే కాదు. దేవుడు అబ్రహాముకు తన స్వశక్తి మీద నమ్మకం పోయేదాకా ఉంచాడు. తన శరీరంతో తానేమీ చేయలేనని, కేవలం దేవుని మాట మీద ఆధారపడాలని అబ్రహాము గ్రహించి తన నుండి దృష్టి మరల్చుకొని దేవుని మీద నమ్మకం ఉంచాడు. వాగ్దానం చేసినవాడు దాన్ని నెరవేర్చడానికి సమర్థుడని అతడు విశ్వసించాడు. దేవుడు మనకు బోధించాలని ప్రయత్నిస్తున్నది ఈ విషయాన్నే. ప్రోత్సాహాన్నిచ్చే పరిస్థితులు ఏమీ లేకుండా ఉన్నప్పుడే మనం ఆయన మాటను నమ్మాలి. ఆ పైన తన వాగ్దానాన్ని ప్రత్యక్షంగా నెరవేర్చి ఆయన మన విశ్వాసాన్ని గౌరవిస్తాడు. తన మాట నిజమని ఆయన నిరూపించాలని, నమ్మబోయే ముందు కంటికి కనిపించాలని అనలేదు నేను. ఆయన అన్నమాట చాలు, సత్యవాక్శీలుడైన ఆయన మాటపైనే నిలిచి ఉన్నాను. ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగము. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, యేసుక్రీస్తు ప్రభువా, రాజులకు రాజా, ప్రభులకు ప్రభువా, మాకిచ్చిన మరి ఒక మంచి వర్తమానం బట్టి వందనములు స్తోత్రములయ్యా. చూడక నమ్మిన వారు ధన్యులని చెప్పి సెలవిస్తున్నాం ప్రభువా. అయా, మానవులంగా మేము కనిపించే వాటినే నమ్ముతాం ప్రభువా. కనిపించే వాటిని చూచి నమ్మేవారంగా ఉంటున్నాం కానీ ప్రభువా, నీవైతే అదృశ్యమైన వాటిని చూసి నమ్మాలని చెప్పి సెలవిస్తూ ఉన్నావు ప్రభువా. అలాగే మా పితరుడు కూడా అదృశ్యుడైన నిన్ను చూసి నీ వాక్యాన్ని, నీ యొక్క వాగ్దానాన్ని నమ్మినట్లుగా మేము కూడా అలాగే నీ వాగ్దానాన్ని, నీ వాక్కుని నమ్మి ఆ ప్రకారంగా మా యొక్క ఆత్మీయ యాత్రా జీవితంలో ముందుకు కొనసాగే కృపా ధన్యత మా అందరికీ దయచేయమని వేడుకొంచు. ఏదైనా దీవెనలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళని నింపమని వేడుకొంచున్నాం ప్రభువా. ఎడారిలో సెలవులు ఇచ్చిన ప్రతి ఒక్కళ్ళని, సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కళ్ళని పేరు పేరు వరుసన దీవించమని, వారి కుటుంబాల్లో ఉన్న ప్రతి విధమైన అవసరత అక్కలను తీర్చమని వేడుకొంచున్నాం ప్రభువా. ఈ దినం ప్రభువా, నీ బిడ్డలు చేసే పనుల్లో, ప్రయత్నాల్లో, ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండమని వేడుకొంచున్నాం ప్రభువా. అలాగిన తండ్రి దేవా, వివాహం కాని వారి గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. వారికి మంచి భాగస్వామిని దయచేయండి అయ్యా. వివాహమై బిడ్డలేని వారికి బిడ్డలను దయచేయండి అయ్యా. అనాథల గురించి ప్రార్థన చేస్తున్నాం, దిక్కులేని వారి గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభు. వారికి నీవే తోడుగా ఉండమని వేడుకొంచున్నాం ప్రభు. వృద్ధుల్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభు. వృద్ధాప్యం శాపంగా భావించక ప్రభు, వృద్ధాప్యంలో నీ వైపు చూస్తూ మొవ్వ వేసే కృపా ధన్యత దయచేయమని వేడుకొంచు. నీ రాకడ కోసం వాళ్ళు సిద్ధపడుతూ ఉండటానికి కృపా ధన్యత దయచేయమని వేడుకొంచు. మా కొరకు తిరిగి త్వరలో రానయ్యున్న యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్.